హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి దాన ధర్మం. మనకు ఉన్న దాంట్లో కొంత ఇతరులకు ఇవ్వడమే దానం. అన్ని దానాలలో ఉత్తమమైన దానం జ్ఞానదానం. ఫలితాన్ని ఆశించకుండా ఇతరులకు ఇవ్వడమే దాన ధర్మం. ధర్మం చేయండి బాబు, వెంటనే జేబులో ఉన్న పైసలు తీసి ధర్మం చేస్తాం. ధర్మం అంటే దానం చేయడం అన్నది అందరికీ సాధారణంగా అర్థమైపోనున్న విషయం. అయితే ఈ పని ఏ పండుగకో పబ్బానికో మాత్రం చేస్తే చాలదు. ఏ పుట్టినరోజు నాడో చేస్తే చాలదు. చనిపోయిన వారి పేరుతో ఏ ఒక్కరోజు చేస్తే చాలదు. ఏ గుడికో చర్చికో మసీదుకో వెళ్ళినప్పుడు చేస్తే చాలదు. పేపర్లో పేరు వచ్చేంత వరకే చేస్తే చాలదు. ప్రక్కవారి దృష్టిలో మంచివాడు అనిపించుకోవాలని చేస్తే చాలదు. అలా అని మరి ఉన్నదంతా ఊడ్చి ఇవ్వనక్కర్లేదు. రూపాయి వస్తే 90 పైసలు ఉంచుకోవాలి, 10 పైసలు మాత్రం దానం చేయాలి. 10 లక్షల ఆదాయం ఉన్నవారు 1 లక్ష దానం చేయాలి. ఎంత చెట్టుకు అంత గాలి, పిండి కొద్దీ రొట్టె, ఎంత ఆదాయానికి అంత దానం ఇంతే. వెరీ క్లియర్. దీంట్లో ఇబ్బంది పడటానికి కానీ ఆలోచించటానికి కానీ ఏమీ లేనే లేదు. అసలు ఈ దానం అంటే ఏమిటి? ఇది ఎందుకు చేయాలి? చేయకపోతే వచ్చే నష్టం ఏమిటి అనే ప్రశ్నలు ముందుగా వేసుకుందాం. మన రకరకాల అవసరాల కోసం ఉంచుకున్న దానిలో కొద్దిగా 10% ఇతరుల కనీసం అవసరాల కోసం ఇవ్వడాన్నే దానం అంటాం. అది సర్వదా పాటించడమే దాన ధర్మం. అసలు మన అస్తిత్వం మొదలైంది కూడా ఇవ్వడం నుంచే. గర్భంలో ఉన్న పిండానికి తల్లి తన రక్త మాంసాలను ఇవ్వడం వల్లే ఆ పిండానికి అండానికి ఒక రూపు ఉంది. ఇవ్వడం నుంచే సృష్టి ధర్మం మొదలవుతూ ఉంది. ఇవ్వడమే సహజం. ఒకవేళ తల్లి పిండానికి తన రక్త మాంసాలను ఇవ్వలేదనుకుందాం, ఏమవుతుంది? సృష్టి ఆగిపోతుంది. కనుక తనకున్న దాంట్లో ఇవ్వడం అనేది సృష్టి ధర్మం. తల్లి ప్రపంచం నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చాక భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం అన్నీ తమ వంతు ఇవ్వవలసిన వాటిని సంపూర్ణంగా ఇస్తున్నాయి. అవి చేస్తున్న దానానికి ఏమని పేర్లు పెట్టగలం? ఏ విధంగా ఆ రుణం తీర్చుకోగలం? అయితే మన తల్లిదండ్రులు కానీ పంచభూతాలు కానీ మనకు ఇవ్వడంలో తాముగా ఏమీ కోల్పోవడం లేదు. పైగా ఆనందిస్తున్నారు. మరింత ఇవ్వడానికి ఉత్సాహం చూపుతున్నారు. దీనికి కారణం ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటనూ లేదు. పంచితే పెరుగుతుంది, అది దానం. ధ్యానం, ధర్మం, ధ్యానం, జ్ఞానం ఏదైనా సరే భూమి మన కోసం ఇవ్వడంలో తనేమీ కోల్పోవడం లేదు. ఎన్ని హింసలు పెట్టినా తనపై తనేమీ పగ తీర్చుకోవడం లేదు. నీరు తరిగిపోవడం లేదు. ఎంత పీల్చుకున్నా గాలి తక్కువ అవ్వడం లేదు. అగ్ని తగ్గిపోయింది లేదు. ఆకాశం వంగిపోయింది లేదు. కనుక మనకు కలిగిన దాంట్లో కొద్దిగా ఇవ్వడంతో మనకు లోపమేమీ జరగలేదు. పైగా అన్నీ పెరుగుతాయి. కొందరు తమ పిసినారితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఈ ఆలోచన రాలేదు, అంతా పోయాక వస్తూ ఉంది, ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అంటుంటారు. ఇలాంటి వాళ్ళ గురించి యోగి వేమన చక్కగా చెప్పారు. కలిమి నాడు నరుడు కానడు ముదమన లేమి నాడు మొదలు లేదు పెట్ట కలిమి లేని కాలంబు గలుగునా. అంటే డబ్బు ఉన్న రోజుల్లో ఏ ఆలోచన లేక మదంతో సంచరిస్తాడు. ఆ రోజుల్లో ఎవరికైనా కొద్దిగా పెట్టడం అంటే అదో లెక్క కాదు, కానీ పెట్టడం మాత్రం జరగదు. బీదతనం అనుభవించే రోజుల్లో తనకే లేకపోతే పెట్టడం అనేది ఉండదు. కలిమి లేములు లేని కాలం అంటూ ఒకటి ఉంటుందా అని వేమన్ అంటున్నాడు. నిజంగా మనకు ఇవ్వాలని ఉంటే ఏ క్షణంలోనైనా ఏ పరిస్థితుల్లోనైనా ఇవ్వవచ్చు. ఇవ్వాలి. కుంటి సాకులు వ్యర్థమైన కాలయాపనలే. మరికొందరు వేషభాషలు, వాక్తీరు చూస్తే అబ్బా ఎంతటి దాన ధర్ములు అనిపించేటట్లు ఉంటుంది. కానీ దానం దగ్గరికి వచ్చేసరికి మొహం చాటేస్తారు. ఇలాంటి వాళ్ళ గురించి వేమన నమః శివాయ అనవచ్చు, నారాయణ అనవచ్చు, మేలువారి నమ్మి మెచ్చవచ్చు, కొంగు కాచు విడిచి గుబ్బున నిలేడు. నమశివాయ అని పంచాక్షరిని జపించగా నారాయణ మంత్రాన్ని ఉచ్చరించిన పుణ్యచరిత్రలు జీవితాలను గురించి తెలుసుకొని విశ్వసిస్తూ వాళ్ళని ఎంతో శ్లాఘించినా, ఇంకా ఇటువంటివి ఎన్ని చేసినా వాళ్ళైనా సహాయం చేయవలసిన సమయం వచ్చినప్పుడు చేతిలో నుంచి పైసా వెంటనే తీసి ఇవ్వడానికి మనస్కరించని వాళ్ళు ఎందరో. దానం చేయని చేయి, కాయలు కాయని చెట్టు రెండూ ఒకటే.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. పోయిన కాలం తిరిగి రాదు. సంపద ఉన్నప్పుడే దాన ధర్మాలు చేయాలి. అప్పుడే ఉన్న సంపద పదింతలవుతుంది. సంపద లేనప్పుడు ఉన్న దాంట్లో దాన ధర్మాలు చేస్తే సంపద వస్తుంది. ఇస్తేనే వస్తుంది, పంచుతేనే పెరుగుతుంది. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన హెన్రీ ఫోర్డ్ ప్రపంచంలో ఒకప్పుడు అందరికన్నా ధనవంతుడు. మొదట ఆయన జీవనం కోసం వార్తాపత్రికలు, పేపర్లు అమ్మేవాడు. అయినా జీవనం చాలా కష్టంగా ఉండేది. ఒకసారి ఆయన ఒక యూదుతో కలిసి తన కష్టాన్ని చెప్పాడు. అప్పుడు ఆ యూదు, నీకు డబ్బు సంపాదించే మార్గం చెబుతాను, దాన్ని నువ్వు ఆచరిస్తే డబ్బుతో సుఖపడతావు అన్నాడు. సరే చెప్పండి అన్నాడు. నీకు వచ్చే దాంట్లో ప్రతిరోజు 9వ వంతు దానం చేయి. నేను అసలే డబ్బు లేక చేస్తుంటే మీరు దానం చేయమంటున్నారు అన్నాడు. నీకు తెలియదు, నేను చెప్పినట్లు చేయి. నువ్వు బ్రతుకుతున్నట్లు ఇంతవరకు బ్రతికావు. ప్రయోజనం ఏమీ కనపడలేదు కదా. కొత్త పద్ధతి ఎందుకు ప్రయత్నించకూడదు? ఈ కొంచెం దానానికి చెడినా ఇంతకన్నా చెడ్డగా ఉండవు కదా. ఫోర్డ్ అలాగే సంపాదనలో 9వ వంతు దానం చేయడం ప్రారంభించాడు. నెల రోజుల లోపల ఒక ఆయన పిలిచి కంపెనీలో ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు ఫోర్డ్ న్యూస్ పేపర్లు అమ్మడం మానివేశాడు. ఇది వరకు నెలకు $80 సంపాదించే ఫోర్డ్ ఇప్పుడు $150 వరకు ఆదాయం పెరిగింది. వెంటనే ఆ యూదు అతన్ని కలిసి దానం కూడా అదే శాతంలో పెంచమని చెప్పాడు. ఫోర్డ్ అలాగే చేశాడు. రాను రాను ఆదాయం పెరిగి ఫోర్డ్ మహాశయుడు కోటీశ్వరుడయ్యాడు. ఫోర్డ్కు వచ్చే ఆదాయంలో 180 వంతులు దాన ధర్మాలకు వెళ్ళిపోయేవి. అయినా ఆయనకు కోట్లకు కోట్ల ఆదాయం వచ్చేది. దానం వల్ల మనిషికి సంపదలో పాటు శాంతి కూడా వస్తుంది. చిత్త దోషాలను తొలగించి దాన్ని పవిత్రం చేసే సాధనల్లో దానం కూడా ఒకటి. అంతేకాదు, మనిషిని పట్టి పీడిస్తున్న మమత్వ రోగాన్ని క్రమక్రమంగా తగ్గించే ఔషధంగా కూడా దానం పనిచేస్తుంది. మొదట గడ్డిపోచతో అయినా సరే మొదలుపెట్టి దానగుణాన్ని క్రమక్రమంగా అభ్యాసం చేసుకుంటూ వస్తే చివరకు తన శిరస్సునైనా దానం చేయగల స్థాయికి మనిషి చేరుకుంటాడు అని బుద్ధ భగవాన్ బోధించాడు. దానం చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం వల్ల ఇహపర లోకాల్లో సుఖం, శాంతి, స్వర్గం లభిస్తాయని మహర్షులు, మహానుభావులు, మత గ్రంథాలు పదే పదే చెప్తుండటం కద్దు. దానం చేస్తే మంచిదే, కానీ కొందరు అన్నదానం గొప్పదంటే మరికొందరు వస్త్రదానం అంటూ వాదులాడుకుంటూ ఉంటారు. మరికొందరు ఏ దానం చేస్తే ఎక్కువ పుణ్యం వస్తుందని ఆరాలు తీస్తూ ఉంటారు. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, దానం చేయాలి అనుకున్నప్పుడు చేసేయడమే. తర్జన భర్జన చేసి ఇవ్వడం దానం అనిపించుకోదు, అది వ్యాపారం అవుతుంది. అవసరమైన చోట అవసరమైనదే ఇవ్వాలి. ఒకడు మంచి ఆకలి మీద ఉన్నాడు. వాడికి 2 ముద్దలు అన్నం కావాలి, లేదంటే వాడు చచ్చిపోతాడు. అటుగా పోతున్న ఒక పండితుడిని భిక్ష అడిగాడు. వెంటనే ఆ పండితుడు తన పండిత ప్రకర్షణంతా చూపిస్తూ, నాయన, అశాశ్వతమైన నవరంధ్రాలు గల తోలుతిత్తి అయిన ఈ శరీరం కోసం ఎందుకు ఇంత తపన పడతావు అంటూ చెప్పగానే ఆ భిక్షగాడు, స్వామి, మొదట నా ఆకలి తీర్చండి, అంతవరకు నాకు ఏమీ వినపడదు అన్నాడు. అప్పుడు వాడికి అన్నం బదులుగా డబ్బులు ఇచ్చినా బట్టలు ఇచ్చినా ప్రయోజనం లేదు. బంగారం రాసి పోసినా వాడికి రాళ్లతో సమానమే. కనుక మన దగ్గర ఎంత గొప్పది అయినా ఉన్నా అవతలివాడి అవసరాన్ని బట్టి మాత్రమే ఇవ్వాలి. థ్యాంక్ యూ.